వస్తువుకి ధ్యేయం అని పేరు. ఈ ధ్యాతకు ధ్యేయమునకు భేదం అనేది నిశ్చయంగా ఉండి తీరుతుంది ప్రపంచమున. కానీ మనందరం ఏ భగవంతుణ్ణి ధ్యానం చేసినా, ఏ అమ్మవారిని ధ్యానం చేసినా ఆధ్యాత్మిక మార్గంలో ధ్యేయములకు భేదమే ఉండదు. ఈ విషయాన్ని గుర్తించండి. ఎందువల్ల ఉండదంటే, ధ్యానం యథార్థంగా చేసినట్లయితే ఆ ధ్యాన క్రియ ధ్యేయములను ఒకటిగా చేసి ఆ క్రియ పరిసమాప్తమవుతుంది. ఇక ధ్యానం, ధ్యాత, ధ్యానం, ధ్యేయం అనే మాటలే ఉండవు. అందువల్ల స్వరూపం సకృద్భావయేత్ సహా, ఈ త్వం అనే దానికి ఏ పరమేశ్వరుడైనా సరే, ఏ పరమేశ్వరైనా సరే, ఎవరైనా సరే వారే అయిపోతారు. ఏమాత్రము యత్కించిత్ భేదం ఉండదు. మనం నీళ్లను కాసిని పాలల్లో పోస్తే అవి కూడా పాలవుతాయి, కానీ భేదం ఉంటూనే ఉంటుంది. నీళ్లు పాలైనంత మాత్రంతో ఆ నీళ్ళకి పాలకి అభేదం అని చెప్పడానికి వీలు లేదు. అటువంటి అభేదం కాదు ఇది. అలాగే మన వాళ్ళు పులకమని ఒకటి చేస్తారు. బియ్యంలో పెసరపప్పు వేసి బాగా వండుతారు. బాగా మెత్తబడిన తర్వాత పెసరపప్పు ఏది బియ్యం ఏదని చెప్పడానికి వీలు ఉండదు. చిన్న పిల్లల కోసం వండితే బాగా మెత్తగా వండుతారు, రెండు కలిసిపోతాయి. అథవా కొంతమంది పాయసంలో కూడా ఆ పప్పు వేస్తారు, వేస్తే బాగా కలిసిపోతాయి. కలిసిపోయినాయి కదా అని అటువంటి ఐక్యం పరమాత్మకు జీవుడికి కాదు. పరమాత్మకి జీవుడికి ఉండేటువంటి ఐక్యం ఎటువంటిది అని అంటే, మనం కంటిలో దోషం ఉండి చంద్రుణ్ణి చూశాం, మనకి ద్విచంద్ర దర్శనం అయింది. ద్విచంద్ర దర్శనం అయితే అయ్యో ఏమిటి రెండు చంద్రులు కనిపించినాయి అనుకుని సరిగ్గా కళ్ళు సరిగ్గా శుద్ధి చేసుకుని బాగా ఒక్కసారి చూస్తే ఒకే చంద్రుడు కనిపించాడు. ఇప్పుడు ఆ ఉన్న ఇద్దరు చంద్రులు ఇప్పుడు ఒకటి అయిపోయినారా ఏమిటి? అక్కడ రెండు చంద్రులు ఎప్పుడూ లేవు. అసలు ఇద్దరు చంద్రులు బింబాలు ఎప్పుడూ లేనే లేవు. లేని దాన్ని రెండు ఉన్నట్లుగా అనుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి ఏకత్వం ఇప్పుడు మళ్ళా సిద్ధమైంది. ఇదే జీవ పరమాత్మల్లో ఉండేటువంటి ఐక్యం. అంటే ఇంతకుముందు ఇద్దరుగా ఉన్నారు, ఇప్పుడేదో ఒకటి అయిపోయినారని కాదు. ఇంతకుముందు ఉన్నటువంటి ద్వైత భ్రమ నివృత్తి అయినది అని అర్థం. ఇది స్వరూపం సకృద్భావయే సత్వమేవ. ఇప్పుడు ప్రపంచంలో మనకి ఇది ఈ వస్తువు, ఇది ఈ వస్తువు అని మనకి జ్ఞానాలు కలుగుతూ ఉంటాయి. ఆ అన్నిటికీ వికల్ప జ్ఞానం అని అంటారు. వికల్పం అనే శబ్దానికి అర్థం ఏంటంటే, లోకంలో సాధారణ భాషలో ఏమంటారంటే ఉండడమో లేకపోవడమో అలాగో ఇలాగో అనేదాన్ని వికల్పం అని అంటారు. అది కాదు వికల్పం అనే దానికి అర్థం. సూత్రం ఏం రాశారంటే, వికల్పం అంటే శబ్దానుపాతి వస్తుశూన్యో వికల్ప. ఇది సూత్రం. శబ్దానుపాతి అంటే ఒక శబ్దం విన్న వెంటనే బుద్ధిలోకి ఏదో ఒక అర్థాకారం మనకి దర్శనం ఇస్తుంది, కానీ దానికి అర్థం అంటూ ఏమీ ఉండదు. దానిని వికల్పం అని అంటారు. ఉదాహరణకి వంధ్యాపుత్రుడు అనగానే మనకి ఏదో ఒక అర్థమైతే బుద్ధిలోకి వచ్చింది, కానీ అది ఎక్కడైనా ప్రపంచంలో ఉంది అని పెట్టి ఎక్కడైనా ఉందా? వరువరీచోదకం అని అనగానే ఏదో ఒక అర్థం వచ్చింది, కానీ ఏదైనా అర్థం ప్రపంచంలో చూపించడానికి ఉందా? శశిసంగం అని అనగానే ఏముంటుంది? అర్థమే సర్వాత్మన లేనటువంటిది. దాన్ని మనవాళ్ళు ఇప్పుడు భాషలో మాట్లాడతారు మీనింగ్లెస్ అంటారు.
అర్థమే లేనటువంటిది, కానీ శబ్దం మాత్రం ఉంటుంది. అలాగే లోకంలో ఘటపటాదులు అన్నీ కూడా వస్తుతః విచార్యమానే అర్థమే లేదు, కానీ శబ్దం ఉంటుంది, వ్యవహారం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. దీనిని వికల్పం అని శాస్త్రం చెప్పింది. తథాన్యే వికల్పేషు, ఈ వికల్ప జ్ఞానముల్లో చాలా విసికి వేసారిపోతారు. ఎవడో కొట్టుకు వెళ్తాడు, నాకు ఈ వస్తువు కావాలని 2 గంటలు వెతుకుతాడు. ఇది కాదు నేను వెతికేది, అది కాదు, అది కాదు, ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది ముద్దుది, ఇది పలుచుది, ఎన్నో వెతికి ఏదో తెస్తాడు. మొత్తం అన్నిటిలోనూ అర్థశూన్యమే, ఎక్కడా ఏమీ లేదు. సరే, లేని దానిలో ఇంత వెతుకుతాడు. ఇంత వెతికి తెచ్చిన తర్వాత మళ్ళా ఇది అర్థం లేదని ఏనాడు తెలుసుకుంటాడో అన్నాడు అంతా వదిలేస్తాడు. అందువల్ల మనస్సు బాగా కష్టపడిపోతుంది. తథాన్యే వికల్పేష నిర్విణ్ణ చిత్తా, వీళ్ళకి సమాధానం దొరకదు. అసమాహితులయ్యి పిచ్చెత్తి తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి పిచ్చివాడని కూడా తెలియదు. ఏ పిచ్చివాడికి నేను పిచ్చివాడని తెలియదు. వాడు ఎదుటివాడిని పిచ్చివాడు అనుకుంటాడు. పిచ్చివాడందరికీ కూడా స్వభావం ఎదుటివాడు పిచ్చివాడు అనుకుంటాడు. వాడి పిచ్చివాడికి తెలిస్తే వాడు పిచ్చివాడే కాడసలు. అందువలన తదేకం సమాధాయ, లోకంలో అన్ని వస్తువుల్లో సర్వత్ర ఉన్న వస్తువు బ్రహ్మ వస్తువు. దానిని చూస్తే మనస్సు సమాధానమైపోతుంది. ఇక నామరూపములను చూడకుండా ఉంటే ఏమీ లేదు. అతః తదేకం సమాధాయ. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అంటే మన సైన్స్ మనకి చెప్తుంది, మొట్టమొదటి ఏదో ఒక బిందువు పెట్టుకో. మనకి ఎక్స్ అనుకో, మ్యాథ్స్ వాళ్ళు చెప్తారు, అథవా ఒక కంప్యూటర్ చెప్తారు. ఏ విజ్ఞానంలోకి వెళ్ళినా మనకి ఒక బిందువు చెప్తారు. ఈ బిందువు పెట్టుకొని ఇక్కడి నుంచి మనం ఒక సర్కిల్ గీయాలంటే ఎక్కడో చోట బిందువు పెట్టరా. అక్కడి నుంచి నీకు 90 degrees రా, రైట్ పక్కకి, అటుపక్కకి 90 degrees వెళ్ళు. ఇక్కడికి 180 degrees అవుతుంది, ఇక్కడికి వస్తే 360 degrees అవుతుంది. పూర్తి అయిపోయింది. ఇంతే కదా మనం చెప్పేది. మొత్తం ఎవరికి చదువుకున్నా ఇదే కదా చెప్పేది. అందువల్ల ఇక్కడ కూడా బిందుత్రయం, ఇది ఒక ట్రయాంగిల్, దీన్నే త్రిపుటి అంటారు. ఈ బిందుత్రయాన్ని పెట్టుకుని మనస్సుని సమాధానపరచాలి. సత్యం, జ్ఞానం, అనంతం అనేటువంటి బిందువుని పెట్టుకుని మనం చూసుకోవాలి. బిందుత్రయంతే పరానంద సంధాన సింధౌ నిమగ్న. మహా ఆనంద సింధు ఒకటి ఉంది. ఆ ఆనంద సింధువులో ఈ బిందుత్రయ మధ్యలో బిందువు పెట్టేది. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించి ఇటు వెళ్ళడు. జామెట్రీ వాడు ఏం చేస్తాడు, ఆ బిందువు వేశాడంటే దాన్ని వెళ్ళదు. వాడు చేయి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు. వాడికి ఏం జామెట్రీ రాసేవాడికి స్కేళ్ళు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. వాడికి అభ్యాసం అయిపోతుంది. అలాగే మనకు కూడా అభ్యాసం అయిపోతుంది. వంట చేసే ఆడవాళ్ళకి నలుగురికి వంట చేస్తున్నారంటే ఎంత ఉప్పు తీసుకోవాలో అంతే ఉప్పు అభ్యాసం అయిపోతుంది. అది ఏమిటంటే ఏదో జన్మాంతర సంస్కారం, ఎన్ని కోట్ల జన్మల్లో వంట చేసి ఉన్నారో తెలియదు, వచ్చేస్తుంది. దాంతో 10 మందికి చేస్తున్నారంటే 10 మందికి అహంతే వస్తుంది. ఆ అభ్యాస వశం వలన, వాసనా వశం వలన వస్తుంది. అలాగే ఇక్కడ కూడా బిందుత్రయాన్ని కనుక సరిగ్గా పెట్టుకుని ఉన్నట్టయితే, ఫిక్స్ చేస్తే దాంట్లోంచి వాడు బయటికి వెళ్ళడం. అప్పుడు ఈ మధ్యలో ఉండేది ఇది పరానంద సంధాన సింధు. పరానందం అంటే లోకల్లో మనం అనుభవించే ఆనందాలని అపరానందాలు, అది ఒక్కటే పరానందం. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. తన స్వస్వరూపానందంలో ఒక లవమాత్రం బ్రహ్మాద్యానంద సంతతులు కూడా లేవు. అటువంటి ఆనందానికి పరానందం అని పేరు. ఆ పరానందం అనేది ఒక మహాసింధువులాగా ఉంటుంది. ఆ ఆనంద సింధువులోంచి ఒక చిన్న తుప్పర మన మీద పడినట్లయితే, ఎవడో ఒకడు 10 సంవత్సరాలు కష్టపడి స్థలం వెతికి దానికి ఆటలు తెచ్చుకుని ఇల్లు విట్టి ఒకరోజు గృహప్రవేశం చేసి అమ్మయ్య నాకు ఆనందం వచ్చింది, గృహానందం వచ్చింది అనుకుంటే అది ఒక చిన్న తుప్పర. అలా అక్కడి నుంచి ఇంట్లో వాడు చెప్తారు, ఇక్కడ గోడ పెట్టద్దన్నాను, అక్కడ కిటికీ పెట్టద్దన్నాను, అలా మొదలు అలా ఇవన్నీ చెడగొడుతూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఉండడం, ఇట్లా ఏమంతా కూతూ ఉంటుంది. అందువల్ల స్వాత్మానందంలో ఇవన్నీ కూడా లవలేశం కూడా సరిపోవు. పరానంద ఆనంద సింధౌ నిమగ్నాః
వీళ్ళకి విశేషం ఏంటంటే ఎన్నడూ వీళ్ళు గర్భరంధ్రంలోకి తోసినా కూడా వీళ్ళను పునర్గర్భరంధ్రం న ప్రవిశంతి ధీరా. ధీరులు అంటే కండలు చూపిస్తే ధీరులు కాదు, మీసాలు మలిస్తే ధీరులు కారు. బుద్ధిని నిగ్రహించిన వాడికి ధీరుడు అని పేరు. ధియం బుద్ధిం రాతి నిగృహ్ణాతి. బుద్ధిని నిగ్రహించుకోవాలి. బుద్ధిని నిగ్రహిస్తే మనస్సుకు అడుగు వేయదు. మనస్సు కంట్రోల్లో ఉంటే ఇంద్రియములు ఒక దాటి వెళ్ళవు. ఇంద్రియములు దాటి వెళ్ళకుండా ఉంటే వాడు తన వశంలో ఉంటాడు. ఎవడికి ప్రపంచంలో మనస్సు వశం కానే కాదు. అందరూ మనోవశులై ఉంటారు. మనోవశ్యులయ్యే మనుషులు ఉంటారు, కానీ మనుష్యుల వశంలో మనస్సు ఉండదు. మనసో వశే సర్వమిదం బభూవ నాన్యస్య మనోవశమన్వియాయ. అన్యస్య వశే మనః న ఇయాయ. ఇంకొకళ్ళ వశంలోకి మనస్సు రానే రాదు. కేవలం మనస్సు రాదు, కానీ బుద్ధిని నిగ్రహించినట్లయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనస్సుకు పైన బుద్ధి ఉన్నది. అందువల్ల ధీరులు అని చెప్తారు. పరిపశ్యంతి ధీరా. ఎక్కడెక్కడ బ్రహ్మదర్శనం కావాలో అక్కడంతా కూడా ధీరా. ధీరా సక్కవయ ఉన్నయంతి. ప్రతి చోట ధీర శబ్దం వేస్తాడు. ఆ ధీరులైన వాళ్ళు బుద్ధిని నిగ్రహిస్తారు. బుద్ధిని నిగ్రహిస్తే మనస్సు కుతికని పట్టుకుంటుంది. అది ఇంకా ఏమీ చేయలేదు. ఆశ్చర్యం చూడండి, చాలామంది ఇవాళ నుంచి నేను అపేయమైన వస్తువుల్ని నేను తీసుకోకూడదు అని వాడు సంకల్పం చేసుకుంటాడు. వాడు బుద్ధినే మనసులో అనుకుంటాడు. కానీ సాయంకాలం అయ్యేటికి వాడిని ప్రారంధం మెడబెట్టి గట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తుంది. వాడు ఏదో అయిపోతాడు. కానీ వాడు కూడా విషాన్ని పుచ్చుకోడు. ఎందుకంటే బుద్ధి అక్కడ నిగ్రహిస్తున్నది మనస్సుని. ఈ దగ్గర మనస్సు గ్రహించలేకపోతున్నాడు. అందువల్ల బుద్ధి తన కంట్రోల్లో ఉన్నది. ఆ బుద్ధిని ఎక్కడ ప్రయోగించాలి అనే విషయం తెలియనప్పుడు వాడు అధీరుడై ఉంటాడు. ఇక్కడ ధీరత్వాన్ని తీసుకొచ్చేది అమ్మ తీసుకొస్తుంది, భగవంతుడు తీసుకొస్తాడు. అందువల్ల పరిపశ్యంతి ధీరా న ప్రవిశంతి ధీరా. గర్భరంధ్రంలో ప్రవేశించకుండా ఉంటే ఏకవింశతి నరకాలని చెప్తారు, అష్టావింశతి నరకాలని చెప్తారు. కొన్ని కోట్ల నరకాలైనా చెప్పండి. అసలు నిజానికి అంటారు ఈ ప్రపంచమే నరకం అని చెప్తారు. ఏదైనా నరకం అని చెప్పండి, మనకు అనవసరం. ఇన్ని నరకాల కంటే కూడా మహానరకం గర్భవాసం. ఆ గర్భవాసం పోవడానికే అందరూ కాశీలో గర్భవాసం చేసేది. ఇది చేసేవాడికి గర్భవాసం ఉండదు అని. ఇక్కడ మనకి ఈ శృతి ఏం చెప్తున్నది? ఇది శృతి ఇప్పుడు నేను చెప్పింది. తథాన్యే వికల్పేషు నిర్విణ్ణ చిత్తాస్తదేకం సమాధాయ బిందుత్రయంతే పరానంద సంధాన సంధౌ నిమగ్నా. వీరికి గర్భరంధ్రం ఈ 3 బిందువుల మధ్యలో ఉన్నవాడికి ఎవడికి ఉండడని ఆచార్యులు శంకర భగవత్పాదులు. ఇది ఏదో కొంతమంది ఇదంతా తాంత్రికలు లేండి, ఇదంతా మనది కాదని చాలామందికి భావాలు ఉంటాయి. కానీ మనకి ఆచార్యులు మనకి ప్రమాణం. ఎన్ని జన్మలెత్తినా ఆచార్య శంకరాచార్య సంతమే జన్మని ప్రార్థించేవాడు మనం. వారంటారు ముఖం బిందుం కృత్వా కుజయుగమధస్తస్య తథోహరాధన్యాయేద్యో హరమహిషితే మన్మథ కళాంస సద్య సంక్షోభన్నయతి వనితా ఇత్యుతిలుగొత్తిలోకీమప్యాశుభ్రమయతి రవీందుస్తనయుగాం అనే శ్లోకాల్లో పరమతత్వాన్ని నిరూపించారు. ఇదే విషయాన్ని ఒక చోట సైషా భగవతి హైమా అని ఎక్కడ అమ్మవారు ఉద్భవించిందో అక్కడ కూడా ఆచార్యులు వారు చెప్పారు. అత మనందరం ఆ అమ్మవారిని సర్వాత్మన స్వాత్మాభిన్నగా స్వాత్మాభిన్న చితిం పరశివాభిన్నాం, అది స్వాత్మస్వరూప లలిత. ఇవే కదా మనకి ఉపనిషత్తులు చెప్పేవి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పే వాక్యములన్నీ ఉపనిషత్ వాక్యాలు. ఆ అర్థమును చేసుకుని మనం ధ్యానం చేసేప్పుడు ఏదో మనం వాళ్ళని వెళ్ళి పొందుతామని, వాళ్ళు నాకు సాక్షాత్కరించాలని ఇవన్నీ అనుకోవడం, ఇవన్నీ స్వప్నాయితములు. ఇవన్నీ నిజంగా తద్భావాపత్తి అంటే
మనం వాస్తవంగా ఇంతకుముందు కూడా తత్స్వరూపమే అనే నిజాన్ని గ్రహించడము. ఈ విషయాన్ని వీళ్ళకి బాగా బోధన చేయడం.